వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, వాటర్ హకన్సన్ అనే వ్యక్తి క్రింది వాటిలో ఏ క్రీడకు నామకరణం చేశారు? ఆప్షన్ 1 టెన్నికాయిట్, ఆప్షన్ 2 టేబుల్ టెన్నిస్, ఆప్షన్ 3 సాఫ్ట్బాల్, ఆప్షన్ 4 టెన్నిస్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 సాఫ్ట్బాల్. మరో ప్రశ్న, సాఫ్ట్బాల్ క్రీడనందు పిచ్చింగ్ గ్యాప్ యొక్క సమయాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 10 సెకండ్స్, ఆప్షన్ 2 15 సెకండ్స్, ఆప్షన్ 3 20 సెకండ్స్, ఆప్షన్ 4 25 సెకండ్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 20 సెకండ్స్. మరో ప్రశ్న, సాఫ్ట్బాల్ ఆటనందు క్రీడాకారుల అమరిక రాసేటప్పుడు ఫ్లెక్సీ ప్లేయర్ని ఎన్నో స్థానంలో నమోదు చేస్తారు? ఆప్షన్ 1 7వ స్థానము, ఆప్షన్ 2 8వ స్థానము, ఆప్షన్ 3 9వ స్థానము, ఆప్షన్ 4 10వ స్థానము. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 10వ స్థానము. మరో ప్రశ్న, సాఫ్ట్బాల్ ఆటలో బ్యాటర్ ఉపయోగించు పరికరాన్ని ఏమని పిలుస్తారు? ఈ ప్రశ్న డిఎస్సి 2014లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 బ్యాట్, ఆప్షన్ 2 స్లగ్గర్, ఆప్షన్ 3 బిట్స్, ఆప్షన్ 4 మిట్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 స్లగ్గర్. మరో ప్రశ్న, సాఫ్ట్బాల్ క్రీడలో ఫస్ట్ బేస్, సెకండ్ బేస్, థర్డ్ బేస్లు ఎన్ని ముఖాలు కలిగి ఉంటాయి? ఆప్షన్ 1 ద్విముఖాలు, ఆప్షన్ 2 త్రిముఖాలు, ఆప్షన్ 3 చతుర్ముఖాలు, ఆప్షన్ 4 పంచముఖాలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 చతుర్ముఖాలు. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.